పర్యావరణాన్ని పరిరక్షించిన ప్రతి ఒక్కరి బాధ్యత. యువ సంకల్పం ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మా రాజ్ కుమార్. సుల్తానాబాద్ యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా ఉచిత మట్టి వినాయక విగ్రహాల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 16వ సంవత్సరం 1500 మట్టి వినాయక విగ్రహాల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మా రాజ్ కుమార్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల కిందట మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం ప్రతి సంవత్సరం సుల్తానాబాద్ ప్రాంత ప్రజలకి ఉచిత మట్టి వినాయక విగ్రహాలను ఇవ్వడం జరుగుతుందని, ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడం కోసం నా సొంత డబ్బులతోటి ఈ మట్టి వినాయక విగ్రహాల్ని తెప్పించి ఇక్కడ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లలో మట్టి వినాయక విగ్రహాల్ని పూజించాలని, ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు పొందాలని, మానవ జన్మ ఒక్కటే అన్నప్పుడు దేవుడి దగ్గర ఏవైతే వరాలు తీసుకొని వస్తాడో ప్రతి జీవి కూడా అలాగే వరాలు తీసుకొని వస్తుందని, మనమైతే స్వేచ్ఛ స్వతంత్రంతో ఎలా బతుకుతున్నామో అలాగే నీటిలో ఎన్నో జీవరాశులు జీవిస్తూ ఉంటాయని, వాటిని హరించే హక్కు ఎవరికి లేదని, మనకైతే దేవునికి మొక్కి మోక్షం ఇయ్యాలని కలర్ విగ్రహాలతోటి నీటిలో వేయడం వల్ల నీటిలో ఎన్నో జీవరాశులు ఉంటాయని, ఈ కెమికల్ తో కూడిన విగ్రహాల్ని పూజించి నీటిలో వేయడం ద్వారా ఎన్నో జీవరాశులు మరణానికి మనం కారణమవుతామని, దీన్ని ఉద్దేశించి గత 15 సంవత్సరాలుగా మట్టి వినాయక విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండబత్తుల ఆంజనేయులు, రక్షిత, తుమ్మా వెంకటేశం, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి తుమ్మా నిశాంత్, సామాజిక కార్యకర్త గాలా పెళ్లికుమార్, పురోహితులు వీరాచారి, అల్లంకి సంపత్, శ్రీరాములు, కమలాకర్, మాడూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు. మట్టి గణనాథుని పూజించడం వల్ల ఈ యొక్క కాలుష్యాన్ని మనం తొలగించిన వాళ్ళం అవుతున్నాము. అయితే ఈ యొక్క సంకల్పము మా యొక్క తుమ్మా రాజకుమారు యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి 16 సంవత్సరములు అవుతుంది. ఇప్పటి వరకు కూడా 16 సంవత్సరాలు అవుతుంది. మొదలు ఒక 100 మట్టి గణపతులతో స్టార్ట్ చేసినారు. ఈ రోజు వరకు 1500 మట్టి గణపతులను ప్రతి ఒక్క భక్తునికి కూడా సుల్తానాబాద్ గ్రామ ప్రజల్లోని వారికి కూడా మరియు దూర ప్రాంతములు వచ్చినటువంటి యొక్క ప్రజలకు కూడా ఆ యొక్క భక్తులందరికి కూడా ఎవరికి కూడా కాదనకుండా అందరికి కూడా క్యూ లైన్ లో నిలబడితే భక్తులందరికీ కూడా అందజేస్తున్నారు. ఆ యొక్క గణనాథుని ఆశీస్సులు, ఆ యొక్క గణపతి ఆశీస్సులు ఎల్లవేళల ప్రజలందరి మీద ఉండాలని, అతని లోకం కూడా సుభిక్షంగా ఉండాలని, లోకం క్షేమంగా సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడి పంటలు పశువృద్ధులు కూడా అన్ని విధాల సమకూర్చాలని ఆ యొక్క గణనాథుని వేడుకుంటున్నాము. ఈ యొక్క యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా తుమ్మా రాజకుమార్ గారు కూడా ఎప్పటికీ ఎల్లవేళలా కూడా ప్రజలకు అందివ్వాలని కూడా మరి వారి యొక్క రుణం ఎప్పటికి కూడా మేము మర్చిపోము. మరి ఆ యొక్క గణపతి ఆశీస్సులు కూడా గ్రామ ప్రజలపైన ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శుభాకాంక్షలు.
మేము గత 15 సంవత్సరాల కింద ఒక 100 విగ్రహాలతో స్టార్ట్ చేసింది. నేటి సంవత్సరంతో విజయవంతంగా 16 సంవత్సరాలు ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాలి, ఒక అవగాహన తీసుకురావాలన్న సంకల్పం కొద్దీ మా యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా ఈ ప్రతి సంవత్సరం 1500 విగ్రహాలు, అంటే అంతకుముందు 2 సంవత్సరాల కిందట 2000 విగ్రహాలు పంచడం జరిగింది. కాకపోతే కొన్ని కారణాల వల్ల మేము తగ్గించుకుంటూ 1500 పంచుతున్నాము. అయితే మా ఉద్దేశం ఒకటే, గౌడ పురాణంలో ఒకటి రాసి ఉంటది, అంటే సగటు మానవుడు పుట్టినప్పుడు అక్కడ దేవుని దగ్గర అయితే ఎన్ని వరాలు తీసుకొని వస్తాడో, ప్రతి జీవి మన భూమి మీద కానీ నీళ్ళల్లో కానీ గాలిలో కానీ వచ్చే జీవులకు కూడా సేమ్ మనకైతే ఎట్లా వరాలు అయితే ఉంటాయో అవిటి కూడా అలాగే వరాలు ఉంటాయి. అయితే మన దేవుణ్ణి 9 రోజులు నిష్టగా పూజిస్తాము. నిష్టగా పూజించి ఏంటంటే కలర్తో కూడుకున్న విగ్రహాలు తీసుకుపోయి నీళ్ళలో వేయడం వల్ల నీళ్ళల్లో ఎన్నో జీవరాశులు ఉంటాయి, ఆ జీవరాశులు అన్ని చనిపోతాయి. అయితే మనకేమో దేవుని పూజించడం వల్ల ముక్తి కలగాలి, లాభాలు కలగాలి, మనం సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలు ఉండాలి. కానీ మనం పూజించి నీళ్ళలో నిమజ్జనం చేసిన వినాయకుని వల్ల ఎన్నో జీవరాశులు చనిపోతున్నాయి. అది పాపం అనే ఉద్దేశం కొద్దీ ఆనాడు 15 సంవత్సరాల కిందట మేము ఈ మట్టి వినాయకుల విగ్రహాన్ని ప్రజల్లో చైతన్యం తేవడం కోసం తీసుకురావడం జరిగింది. అప్పటి ఇప్పటి వరకు నా సొంత డబ్బులు, నేను ఎవ్వరిని కూడా రూపాయి అడగాను, నా సొంత డబ్బులతోటి దేవుని అనుగ్రహంతో నేను ప్రతి సంవత్సరం పంచుకుంటూ వస్తున్నాను. ఈ సంవత్సరం కూడా నేను 16వ సంవత్సరం 1500 విగ్రహాలు పంచడం జరిగింది. ఒకటే కోరుకుంటున్నాను, ప్లాస్టిక్ రహితమైన సమాజాన్ని నిర్మించాలి, కాలుష్య రహితమైన సమాజాన్ని నిర్మించాలి, నీటి కాలుష్యాన్ని తగ్గించాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి అందరి బాధ్యత, నా ఒక్కని బాధ్యతే కాదు, అందరి బాధ్యత. అందరూ కూడా దీన్ని చైతన్యం తీసుకురావాలి, ప్రజలను చైతన్యం తీసుకురావాలని ఒక సంకల్పం కొద్దీ ఈ కార్యక్రమాన్ని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలున్నా నిర్విరంగా కొనసాగిస్తూ వస్తున్నా.